చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలను చెట్టుపాడుపై వరల్డ్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అందుకే ఏపీ జనాలు జాగ్రత్త పడ్డారు. నాయనా జగనాలు నీ దెబ్బకు పెట్టుబడులన్నీ వెళ్ళిపోయినా మళ్ళీ రావాలంటే కూడా పుష్కరం మళ్ళీ తిక్క జగనాలు తేడవుతుందో అన్నంత భయంలో ఉన్నారు పెట్టుబడులు పెడుతుంది కూడా. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏమి లేకుండా చేశాం అట్లా కూర్చోబెట్టినావు. ఇప్పుడేమన్నా ఫాయిదా ఉందా? ఇక దానికి తోడు మళ్ళీ సిబిఐ అంత ప్రేమ ఏముంటే మరి మీ బాబాయిని చంపిన ఆయన మీద సిబిఐ ఎందుకు ఏపీపోతివే? చేయపోతివి. ఈడనేమో 40% లడ్డు దాని క్వాలిటీ తగ్గించుతిరి, కొవ్వులు కలుపుతిరి. ఏమాగము ఎక్కడి కథ మొత్తం సిట్టేసినాం దీని మీద. అంతా బయటికి లాగుతాం తాత, నువ్వేం ఉరుకులాడకు, ఊకనే వదిలిపెట్టేది ఏముండదని మంత్రి నారా లోకేశానికి వచ్చిండులా మొత్తం మీద. అయితే ఎందుకనంటే జగనాలు వేసినది అంతా ఫ్యాన్ అంతా ఇట్లా రివర్స్ తిప్పే కదా. ఇప్పుడు ఏపీ మొత్తం ఆగమైపోయింది. మళ్ళీ మేము షెడ్ చేసి టాలకి వేయాలవుతుందో ఏం కథో కానీ మొత్తం ఇక ముండమోపి ఎండలో కూర్చోబెట్టిందనుకో రాదురి అనే ముచ్చట మీది తీసుకొచ్చిండు. ఇక విశాఖపట్నం పోయినుండే కదా గౌడ మాట్లాడుతున్నాడు అనమాట. అదే ముచ్చట ఒక పాలు ఇందాం రారి. రివర్స్ టెండరింగ్ పేరుతోటి రాష్ట్రాన్ని పోయిన పంకపాటి సర్కారు వెనుకకు పట్టుకపోయిందని చెప్పి మంత్రి నారా లోకేష్ అన్న ఇక జగ్గుల మీద మాస్తుగా నిప్పులు జరిగిండు. ఇక గదే విధానంలో టీటీడీని భ్రష్టు పట్టించిర్రని మాస్తుగా కోపానికి వచ్చిండనుకో రాదుర్రి. ఇక మరి ఏమైందో ఎట్లయిందో ఎరకనే కదా మనకు తిరుపతి ముచ్చట. ఇక తిరుమల నెయ్యి ధర 40% ఎందుకు దక్కించిర్రో ఇక ఇప్పుడు అర్థమవుతున్నది. జగన్ కు సిబిఐ మీద అపారమైన ప్రేమ ఉంటే బాబాయ్ హత్య కేసుల విచారణ కోరాలి కదా. ఇక గవ్వెందుకు పట్టించుకుంటాడు? మళ్ళీ బయటపడదా కథంతా? గవిటి మీద లేదు గాని గిసొంట వీటి మీద అయితే మస్తుగా నజరెత్తాడు జగ్గులు. ఇక కల్తీన ఈ ముచ్చట మీద సర్కార్ ఇప్పటికే సిట్టేసింది. ఇక నిజాలన్నీ బయటపడతాయి, గప్పుడు చూస్తాం కథ అని చెప్పి విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అన్న గీతిరిగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్నా మీరు రాండి, మంచి బీచ్ ఉంది, అద్భుతమైన సిటీ, కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు. అది కానీ వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది, హోటల్ వచ్చేది. కనీసం 20,000 మంది అక్కడ పనిచేశారు. ఏకపక్షంగా వాళ్ళ భూములు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అఫీషియల్ గా రాశారు, ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం. పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటని ఉందా భయం ఉంది ప్రజల్లో. పారిశ్రామికవేత్తలు కూడా భయం ఉందండి. చాలా మంది నాకు చెప్పారు. రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాను. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వదిలిపెట్టేదే లేదు. అది ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట. ఇక 5 ఏళ్ళు ఆగమాగం చేసే మళ్ళా పొరపాటున సైకో వస్తే ఏందన్న భయం ఇంకా పెట్టుబడిదారులలో ఉన్నదని లోకేష్ అన్న చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పటికే రెడ్ బుక్ మీద స్పష్టంగా చెప్పిన లోకేష్ అన్న ఇక జనాల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి గట్టిగానే చెప్పుకొచ్చిండు. ఇక 5 ఏళ్ల తర్వాత ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. ఇక పంకపాటి సర్కార్ ఉన్నప్పుడు ఉన్న పెట్టుబడులన్నీ పాయే. గట్లుంటది జగ్గుల పాలన. ఇక విశాఖకు ముందు రోజులలో భారీ పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికవేత్తలతోటి రోడ్ షో నిర్వహిస్తాము ఇక అని చెప్పి మాట్లాడుకొచ్చిండులా. మొత్తానికైతే ఏం లేదంతా ఉత్తదే ఉన్నది కాంగ్రెస్ పరిపాలన. ఏమన్నా ఉసురున్నదా బసురున్నదా? ఏమిట్లకి ఏం లేదంతా ఆగం చేసి కూర్చుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ అనుకొచ్చిండు. అవు సారు మరి ఆ పొద్దు 10 ఏళ్ళు మీకు ఇచ్చే కదా, మీకు ఇచ్చింది మళ్ళీ ఎందుకు గుంజుకున్నారు జనం? మరి అంటే మీరు కూడా చాలా బాగా చేసిరేనా? అచ్చా అట్లా అంటున్నావు. మేము బాగానే చేసినాం, మాకంటే ఇంకా బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట చెప్పుకొస్తున్నాడు. ఏదున్నా ఇప్పుడు ప్రతిపక్షం అంటే మరి పాలకపక్షాన్ని అరుచుకోవాలి కదా. అగో గదే పని చేస్తున్నాడు అన్నట్టు కేటీఆర్. ఇక పొద్దున్న లేస్తే పిట్టలు అరుచుకున్నదే కాక ఇక్కడ కూడా అరుచుకుంటుండ్రు రేవంత్ సర్కార్ని. ఏమిట్లకి ఏం లేదు, పనులన్నీ తగ్గిపోయినాయి, ఏ స్పీడ్ లేదు ఏం లేదు, రాష్ట్రం అంతా ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పని జోరుగా చెప్పుకొస్తున్నాడు ముచ్చట. ఇంకా నయం ఈ ముచ్చట ట్విట్టర్లో రాయలేదు, ఏమో రాసిండో ఏమో మరి చూసుకోరు సార్ అది కూడా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మీద కేటీఆర్ అయితే జోరుగా నీరుసుకపడ్డాడు. మూసీ సుందరీకరణ పనులలో భాగంగా పాకిస్తాన్ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక మస్తు గగ్గరమైండులు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక హైదరాబాద్ లో ఎస్టీపీల నిర్మాణంలో ఏగం తగ్గిందని చెప్పి కేటీఆర్ విమర్శించుకొచ్చిండు. ఇక హైదరాబాద్ ను మురికి నీటి రహిత నగరంగా మార్చేందుకు గతంలో బీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టింది అని కేటీఆర్ చెప్పుకొచ్చిండు. కానీ మరి పని కాలేదో మరి ఎట్లనో సార్కే ఎరక కావాలా? ఇక కావాలంటే ఇందాం పాన్రి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా
మా ప్రభుత్వమే ప్రారంభించింది. దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము, మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇక గదన్నట్టులా కథ. ఇక పోయిన సర్కారు హయాంలో షురు చేసిన ఎస్టీపీలని కేటీఆర్ బృందం సందర్శించింది. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ఫతేనగర్ లో నిర్మించిన ఎస్టీపీని పరిశీలించిండ్రు. ఇక ఇప్పటికన్నా ఎస్టీపీలను ఏకంగా పూర్తి చేయాలని కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. ఇక గిదన్నట్టు ఏదేమున్నా కాంగ్రెస్ సర్కారు మీద కర్రుగాల్చి వాత పెట్టినట్టు ఏమన్నా మాటలు చెప్పే సర్కారు ఆనాయం అది. మన బుడబుడా అని పొంగినప్పుడు మేము జనం దగ్గర ఉన్నాం, అధికారులతోటి కూర్చున్నాము, ఆ నీళ్ళలో దిగినాం, జనానికి భరోసాని ఇచ్చినాము. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి కోటాకు నిధులు రావడం అనేది అంటే ఏం తక్కువ నాకు అన్ని పైసలు అంటే ఎవరుంటే అట్లా సమర్థవంతంగా వచ్చినాయి గా ఆలోచన చేసుకోవాలి. అందుకనే మాది ప్రజాపాలన అని చెప్పినాం. జనం దగ్గరకు పోతాం, జనంలో ఉంటాం, జనానికి ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటాం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు అసలు తక్లీఫ్ లేకుండా మేము చూసుకుంటాం. కానీ గిట్లా మాట్లాడేది ఉంటుందా? కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు గంతగానం నిధులు వచ్చుడంటే అది ఒక చరిత్ర ఎరికేనా అని చెప్పి కూడా అనుకొచ్చింది అనుకో రాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఇంకా ఏమేమి అన్నాడు, ఏం సంగతి అనేది పూరాగా అరుచుకుందాం. ఒక పారి చూస్తారేమో రారిపోదాము. విజయవాడ కాడ ఎట్లా చెప్పుండ్రి, మొత్తం విలయం సృష్టించే ఆనలు ఎక్కడికక్కడ ఊర్లు ఇండ్లు ఏం లేకుండా కొట్టుకపాయే. ఇక విజయవాడ వరదల సమయంలో ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు పోయిన అందరం ఒకటే కాడ ఏకమైనం కాబట్టి ఇక మొత్తానికైతే మంచిగానే అయ్యింది. విపత్తు ఎదురైనప్పుడు అందరం ఒకటై పని చేయగలిగినాము. ఇక గందుకే ముందుకు పోయినామని చెప్పి సీఎం చంద్రబాబు మాట్లాడుకొచ్చిండులా. అధికార యంత్రాంగంతో కలిసి ఇక నేను కూడా స్వయంగా బురదలకు దిగి ఇక మొత్తానికైతే ఎవరికి అవస్థ ఉన్నా ఏం భయపడకుర్రి బాధపడకుర్రి అని భరోసా ఇచ్చిన. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగినామని చెప్పి ఇక మొత్తానికైతే ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండులా. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 hours 11 days ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్, సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేసాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం. మరి నువ్వద్దిగానే కదా నుల్లా. ఇక మరి సీఎం సహాయ నిధికి గిన్నిగానం పైసలు వచ్చుడంటే ఎవరితో ఇది చెప్పుర్రి. ఇక జగనాలు ఉన్నాడు ఏమిటికి లేదు, నవ్వుకుంటా రావాలి, ముసి నవ్వులు నవ్వాలా, అందరికి దండం పెట్టాలా, ఏదో సాధించినట్టు పోవాలా, గంతే అవుతుంది కదా. సీఎం సహాయ నిధికి 400 కోట్లు వచ్చుడంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. నువ్వద్దిగానే సీఎం చంద్రబాబు సార్ చెప్పినట్టు ఒక చరిత్రనే సాయం చేద్దామని పిలిస్తే రాష్ట్ర జనాలు బ్రహ్మాండంగా స్పందించిరని చెప్పి ఇక గాలను కూడా మెచ్చుకున్నాడు. ఈ నెయ్యి వివాదం బాగానే రాసుకున్నట్టుంది ఏమోలా. మొత్తం లోకమంతా దేశం అంతా పట్టుకుంది కదా మొత్తం మీద. అయితే అటు కేంద్రం కూడా నజరేసిందట కల్తీ నెయ్యి పంపించిన కంపెనీడు కూడా అని. ఇక వాని సంగతి కూడా చెప్తామని అంటున్నారట. ఇక ఇప్పుడేమో ఇటు చంద్రబాబు సర్కార్ అయితే మంచిగా శ్రేష్టమైన నెయ్యిని తీసుకొచ్చిరు అనుకో రాదురి, తీసుకొచ్చి ఇగో ఈ నెయ్యితోటే తయారు చేయాలి లడ్డూలు అని మంచిగా చెప్పిరు. ఇక ఆ దెబ్బతోటి భక్తజనం కూడా మురిసి ముప్పంది అయ్యారు. అమ్మయ్య ఇగో గిట్లుండాలి పరిపాలన అంటే అని. ఏమో లేనిపోని లాభాలకు పోయా లేకపోతే ఏం దేవుని దగ్గర లడ్డు కల్తీ చేస్తారా అని చెప్పని వాళ్ళు చిత్రపోయారు. కానీ ఇప్పుడైతే స్వచ్ఛమైన నెయ్యితోటి శ్రేష్టమైన లడ్డూలు అందిస్తామనేసరికి జనం అంతా భక్తులంతా మురిసి ముప్పందం అవుతున్నారు. ఇక చంద్రబాబు సర్కారు తీసుకొచ్చింది కదా మరి అట్లాంటి పాలసీ. ఎందుకంటే భక్తుల నమ్మకాలు కానీ అవి కానీ నిలబెట్టాలంటే మరి ఇట్లాంటివే చేయాలన్నమాట. అగో అందుకనే చేసిండు. ఒక్కపారి చూద్దాం రారా నెయ్యిని. మొన్నటిదాకా జనాలంతా ఎంత తక్లీఫైండ్రు చెప్పుండ్రి. ఇక జగ్గులు పాప నాగిదంతా మోపాయే. తిరుపతి లడ్డూల కల్తీని తీసుకొచ్చి మొత్తం మాగమాగం చేసి భక్తుల మనోభావాలతోటి శలగాటం ఆడిండు. ఇక ఇప్పుడు తిరుపతికి స్వచ్ఛమైన నెయ్యి ట్యాంకులు చేరుకున్నాయి. ఇప్పటికే కూటమి సర్కారు క్వాలిటీ పెంచుడుతోటి లడ్డు అమ్మకాలు కూడా మంచిగానే పెరిగినాయి అని చెప్పాలా. అటు సర్కారు చర్యల మీద శ్రీవారి భక్తులు కూడా మస్తుగా సంబరపడతాండ్రు. ఇక ఆనాడు జగన్ హయాంలా కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసుడు ముచ్చట మీద ఓ వివాదాస్పద
వివాదమై కూర్చునే. దీంతో కల్తీని సప్లై చేసిన ఏఆర్ డైరీ కంపెనీ మీద కూడా కేంద్రము మస్తుగా గరమైంది. ఇక ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ముచ్చట మీద చర్యలు గట్టిగానే చేపట్టే. ఇక ఇందులో భాగంగా లడ్డు కల్తీ ముచ్చట మీద కూటమి సర్కారు సిట్ ఏర్పాటు చేసిందులా. ఇక సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగిచ్చిరనుకోరాదు. ఇక మొత్తం మీద తిరుమలకు స్వచ్ఛమైన నెయ్యి ట్యాంకులు చేరుకున్నాయిలా. ఇక విచారణ బృందంలా ఇంకొంతమంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలను నియమించింది సర్కారు. సిటీ ఏర్పాటు చేసుకుంటే ఉత్తర్వులు కూడా జారీ చేసిందల్లా. ఇక ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కల్తీ నెయ్యి మీద ఇక పురాగా దర్యాప్తు చేయబోతుంది అన్నట్టు ఎప్పటికప్పుడు సర్కారుకు నివేదిక ఇవ్వబోతున్నదులా. ఆగనే మంచిగానే ఉన్నది. పేదోని దర్వాజాలు అలకగా దొరుకుతాయి ఉడబీక్తందుకు జల్లు వెళ్తాయి ఉడబీక్తారు. అదే విజయ్ మాజయో ఇంకో పెద్ద పెద్ద బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటాయి చూసినారు, అలా గేట్లను కూడా దాకారు. ఇటువంటి బుడ్డ చిన్న చిత్కా రైతులు ఉంటే మటుకు అలా దర్వాజాలు కూడా వీక్తారు, ఇజ్జత్ తీస్తారు, పరువు తీస్తారు. ఊర్లలో రైతుకు పరువు అంటే ప్రాణంతో సమానం. బ్యాంకులు అప్పు తెచ్చుకున్నట ఇక దర్వాజాలు కూడా విక్కపోయినానంటే ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా? నెరి గిట్లా ఉంటే అదుల్లా కాకపోతే చెప్పాలి ఏమన్నా తెస్తానని పోయినా వచ్చేదాకా నన్ను ఆగాలే కదా. తలుపులు కూడా విక్కొని పోతాం అంటారట బ్యాంకు వాళ్ళు. ఏం కథ కావచ్చు, ఏం పాలం అమ్మ ఇదే. గింత పాపం ఉంటా అది పాపం. ఆ రైతు ఏం చేయాలి? అవి తీసుకున్నాడు కరెక్టే, వెళ్ళలేదు కడతలేడేమో. మీది బిజినెస్ అయినా ఈలోపు దర్వాజాలు కూడా విక్తే మీకు పైసలు వస్తాయి. అగో గట్ల మోపైరు ఇవ్వాలి రేపు బ్యాంకు వాళ్ళు కూడా. సార్ 1,00,000 కోట్లైనా అప్పే, 10,000 అప్పే అన్న. ఇట్లా ఎవడు వీక్కపోలే సార్, ఒక్క మాట ఇట్లా ఎవడు వీక్కపోలే సార్, ఇట్లా ఎవడు వీక్కపోలే ప్రకారమే సార్, ఇట్లా ఎవడు వీక్కపోలే. అన్ని టైం ఇచ్చి సరే పిక్కపో పట్టుకపో చూస్తా. పంట రుణం చెల్లించలేదని బ్యాంకర్లు చూడుండ్రి ఓ రైతుతోటి ఎంత కర్కశంగా ప్రవర్తించిండ్రో. ఇక రైతు ఇంటికి పోయి దౌర్జన్యం చేసిండ్రులా. అంతటితో ఆగిండ్రు అనుకుంటుండ్రా. ఇంటి తలుపులు వలగొట్టి ఆగమాగం చేసిండ్రు. ఇంకా చుట్టుపక్కలతోటి నిరసన ఎదురవుడుతోటి చేసేదేం లేక బ్యాంక్ అధికారులు వెనుకకు తిరిగిపోయిండ్రులా. ఇక ఈ ముచ్చట మంచిర్యాల జిల్లా కాడ అయ్యింది. నెన్నలకు చెందిన ఈ రైతు పేరు గట్టు శివలింగయ్య. ఇక ఆయనకున్న 2 ఎకరాల సాగు కోసము 1,50,000 రూపాయల పంట రుణం తీసుకున్నాడట. 3 ఆయుధాల కింద 80,000 చెల్లించిండట నుల్లా. శివలింగ గారు ఒకరే కస్టమర్ కాదు కదా. అరే అన్న నువ్వు పట్టుకోపోవే, నువ్వు పట్టుకోపో. కస్టమర్లు పీకిన కదా నువ్వు పట్టుకోపో. మాకు శత్రువు కాదు కదా. అదే నువ్వు పీకిన కదా పట్టుకోపో. ప్రకారమే ఇస్తాం. నువ్వు పట్టుకోపో అంతే. పట్టుకోపోవడానికి పట్టుకోపో. అరే మీరు అంతా సపోర్ట్ లోన్ కట్టమని సపోర్ట్ కాదన్నా, కడదామే కడదాం కదా, కడతాం కదా. కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా, కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా. ఇక పోయిన ఏడాది పంటలు వండకపోవడుతోటి ఇక గట్లనే బిడ్డ లగ్గం చేసుడుతోటి ఇక మొత్తాన్ని చెల్లించలేకపోయిండట. దీంతో బకాయి రుణం చెల్లించాలా అని చెప్పి పోయిన ఏడాది బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చిండ్రట. ఇక ఈ ఏడాది పంట చేతికి వచ్చినాక చెల్లిస్తాను రైతు చెప్పిండట. అయితే పంట చేతికి రాకముందే బ్యాంక్ అధికారులు రైతు ఇంటికి పోయి ఇట్లా ఒత్తిడి తెచ్చిండ్రట నుల్లా. దీంతో రైతు బయట డబ్బులు తీసుకురావడానికి పోయిండట. ఇంకేమున్నది, ఇంతల్నే అధికారులు రైతింటి తలుపులు మొత్తం వలగొట్టి ఇక ఆగమాగం చేసిండ్రు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి రైతింటి మీద దౌర్జన్యం చేసుడు ఏంటిదని ఇలా తీసిండ్రు. ఇక దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయిండ్రులా. సార్ 1,00,000 కోట్లైనా అప్పే, 10,000 అప్పే అన్న. ఇట్లా ఎవడు వీక్కపోలే సార్, ఒక్క మాట ఇట్లా ఎవడు వీక్కపోలే సార్, ఇట్లా ఎవడు వీక్కపోలే. ప్రకారమే సార్, ఇట్లా ఎవడు వీక్కపోలే. అన్ని టైం ఇచ్చి సరే పిక్కపో పట్టుకోపో చూస్తా. అమ్మో ఈ వానలు గమ్మతి చేస్తున్నాయి కదా నువ్వు. మాపటీలు వస్తున్నాయి. సందు చూసుకొని జనాలకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటున్నాం ఏమో మరి. అందుకని పగటీలు కొడతలేవు. పగటీలు కొట్టినా ఏమో గిట్ట సాంపిజల్ని అటు తల్లి వెళ్ళిపోతుంది. కానీ మాపటీలు అందరూ ఇక చెద్దరు మూసుకున్నాక దంచేసి పెడుతుంది అనుకో రాత్రి. మొత్తం మీద అయితే మొక్క చూసే కొడుతుంది వాన ఈ లెక్కన. మొత్తానికి హైదరాబాద్లో అయితే ఎప్పుడు వాన పడుతుంది తెలియదు, ఏడంగా ఏ రోడ్డు ఇదే ఏది తెలియదల్లా. వానలకు అట్లా మాయదారి వానలు అయిపోయినాయి. పగటీలు ఏం పడతలేదు. మాపటీలే ఓర్పిచ్చి కొడుతున్నది అనుకో రాత్రి. తెల్లారి తాలకి చినుకులు ఉంటున్నాయి. మళ్ళీ పొద్దంతా పనికి పోతున్నారు జనాలు. మాపటీలు పండుకున్నాక దంచి పెడుతున్నాయి. అగో గట్లున్నాయి వానలు కూడా. పొద్దుగాల ఉడకపోతే పొద్దుగుక్తే జడివాన. ఇక గీదుల్లా 3 రోజుల కాంచెల్లి హైదరాబాద్ లో జరిగే పరిస్థితి. భారీ ఆనలతోటి భాగ్యనగరంలో జనాలు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాలలో పోటెత్తిన ఆరదలతోటి ఇక కాలనీలు మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయనే చెప్పాలా. ఇక బయట అడుగు పెడదామంటే మోకాల్లోతు నీళ్ళొచ్చి చేరుడుతోటి ఎటు పోవాలనో అర్థం కాని పరిస్థితి అన్నట్టు. వరద నీళ్ళలా బాధితులు అవస్థలు పడుతున్నారులా. ఇక పొద్దుగుక్తే చాలు ఆన జోరుగా ఇడుతున్నది. ఇంకేమున్నది, ఆఫీసుల కాంచెల్లి అచ్చేటోళ్లకు మస్తుగా ఇబ్బందులు అవుతున్నాయి రోడ్ల మీద. ఎక్కడి నీరు అక్కడనే వేరకపోవట్టే. ఎటన్నా పోదామంటే గీతీరాయే. ఇంకా ఏడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయి పట్నంలో ఇక్కట్లు అంత ఇంత కాదులా. ఇక చూడు కావాలంటే ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాట్ బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.